ఇటుక డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు శంకరోళ్ల రవికుమార్ గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అండ్ జూమ్ లో జాయిన్ అయ్యారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. నమస్కారం అండి రవికుమార్ గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. రైట్, ముందుగా రవికుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఒక్క మాట కొంచెం నాతో ముందు పెట్టండి, మీతోనే వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు. ఓకే ఓకే రైట్ సార్, మీతోనే స్టార్ట్ చేద్దాం. అదే ఎస్ రామ్మోహన్ రావు గారు, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిన కొద్ది రోజుల్లోనే కొన్ని మిలియన్ల మంది ఫాలోవర్స్ ను చేర్చుకున్నటువంటి పొందినటువంటి ఒక పార్టీ. అది ఏదో ఒక చిన్న సోషల్ మీడియాలో పుట్టినటువంటి పార్టీగా లైట్ తీసుకుందామా అంటే కానే కాదు. ఇవాళ పరిస్థితి వేరేలాగా ఉంది. మొత్తం అంతా యూత్ అంతా కూడా ఆ అకౌంట్ని ఫాలో అవుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో లైట్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితులు లేదు. వాళ్ళు పోరాడుతున్నటువంటి ఎజెండా చాలా అట్రాక్టివ్గా ఉంది. వాళ్ళు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు, అది ఇంకా అట్రాక్టివ్గా ఉంది యూత్కి. సో ఇలాంటి ఒక ఉద్యమ పార్టీ అనొచ్చో, లేదంటే ఒక సోషల్ మీడియా వేదికగా పుట్టినటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ పైన ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి బ్యాన్ విధించడం కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ కార్డును వాడుకోవడం కావచ్చు, ఇదంతా ఎందుకు చేస్తోంది? అంటే ఒక సిజేపీని పార్టీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందా, లేకపోతే దీని వెనుక మరేం కారణాలు ఉన్నాయంటారు? ప్రజా గారు, మీకు మిత్రుడు రవి గారికి అట్లాగే మరి మిగతా మిత్రుడు రాలేదు, 2 నిమిషాలు మాట్లాడు. ఆవేశం కావాలి, ఆలోచన రావాలి. కూడా ఆలోచన లేకుండా ఆవేశం ఉంటే లాభం లేదు. ఎందుకంటే ఆకలి రాజ్యం అనే సినిమా వచ్చింది కమల్ హాసన్ తో, బాలచంద్ర సినిమా. అద్భుతంగా నిజంగా యువతనంతా ఆకట్టుకుంది. ఇవాళ ఇది ఒక సినిమాటిక్ గా వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే దాని వెనుక ఎవరున్నారనే ఆలోచన వస్తుంది. స్పష్టంగా చెప్తున్నాను. ఏదో కోపం వస్తే కొత్త పార్టీ పెట్టి, కోపం వస్తే ఆవేశంగా పెడితే లాభం లేదు. నేను పూర్తిగా దీన్ని సోషల్ మీడియాని సమర్థిస్తున్నాను. సోషల్ మీడియా కత్తి లాంటిది. కత్తితో కూరగాయలు పోయొచ్చు, మిడకాయలు పోయొచ్చు. కనుక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను, కానీ లక్షల మంది ఫాలోవర్స్ కావడానికి యువతలో ఆక్రోశము, ఆవేదన ఇవన్నీ కలగలిపి ఇవాళ దాన్ని ఒక రక పాల పొంగులాగా బయటకు వచ్చింది అంటున్నాను. ఎప్పుడు కూడా ఉపరితల అంశాలు పట్టుకుంటే ఉద్యమాలు రావు. స్పష్టంగా చెప్తున్నారు. యువత అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు చెప్తున్న ఎజెండా మొత్తం ఉపరితల అంశాలు మాత్రమే, కానీ అసలైన అంశాలు కావు. అట్లాగే మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే రోజా గారు, మన వెనుక ఎవరున్నారు, మన చదివే పుస్తకాలు, మన స్నేహితులు బట్టి అంచనా వేయచ్చు కదా. ఈ 2 కనపడుతున్నాయి కదా మనకు. అక్కడ ఎవరి పక్షం వహిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. దేశంలో 2 వర్గాలు గీలిపోయింది. నేనైతే కాదండి. మోడీని సమర్థించేవారు, మోడీని వ్యతిరేకించేవారు. ఈ 2 వర్గాలు కనపడుతున్నాయి మనకి. మోడీని గుడ్డిగా సమర్థించడం ఎంత తప్ప, మోడీని గుడ్డిగా వ్యతిరేకించడం ఎంత తప్ప. ఈ మోడీ రాజ్యం కాదు కదా ఇది. ప్రజాస్వామ్యము, దేశము, ప్రపంచం అని చూస్తున్నాం కదా. దీన్ని విడిచిపెట్టి మనకు సుప్రీంకోర్టు జడ్జి గారు ఏదో 2 మాటలు మాట్లాడండి, దానికి వ్యతిరేకంగా మనకి ఒక రకంగా వ్యంగ్యంగా వచ్చిన పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఈ ఆవేశం చప్పున జల్లారిపోతే మళ్ళీ మొదటికే వస్తాను. సార్, మీరు వ్యంగ్యంగా వచ్చిన పార్టీ అంటున్నారు, కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి సమస్యల పైనే కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేయడమే తప్పంటే ఎలాగా ప్రజాస్వామ్యంలో? అంటే క్వశ్చన్ చేయడం తప్పు కాదు, క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ వేయాలనుకున్నాను. అందుకని నేను కొంచెం తీవ్రంగా మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక తప్పుడు ప్రశ్న వేస్తే తప్పుడు జవాబే వస్తుంది. మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారు? ఇది భర్తను కూడా అనొచ్చు, సమస్య లేదు. నేను అంటే ఎందుకంటే ఒక మాట, మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా, మానేశారు? కొడుతున్నా, మానేశారు, 2 సమాధానం చెప్పండి అంటే ఏమవుతుందంటే, కొడుతున్నాను తప్పే, మానేసినట్టు ఇంతకుముందు కొట్టినట్టే లెక్క కదా. అందుకని ఏమంటున్నా అంటే ఒకే సమాధానం కావాలంటే కష్టం. వాళ్ళది ఏమున్నది ఇప్పుడు నిరుద్యోగం మీద. నిరుద్యోగం ఏమిటి? నిరుద్యోగం మీద ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే నిరుద్యోగం ఉంటుంది లెక్క. పని చేసుకునే వాడికి పని ఉంటుంది అంటున్నాం ఖచ్చితంగా. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు కావు, సమస్య లేదు చెప్తాను. అట్లాగే వాళ్ళన్నీ కూడా ఎలక్షన్ కమిషన్లు ఏదైనా ఓటు పోతే లేకుంటే ఏదైనా జరిగితే 13 మొత్తం అంటే ఉపా చట్టం పెట్టాలంట. ఉపా చట్టం గురించి తెలుసా వీళ్ళకేమన్నా? ఉపా చట్టం ఏమిటిది? ఉపా చట్టం తీవ్రవాదం మీద పెట్టాలి, దేశద్రోహం మీద పెట్టాలి. అంటే ఎలక్షన్ కమిషన్ దేశద్రోహం అవుతుందా? మరి మొత్తం చూడండి, నేనేమంటున్నాను, బేస్ ఏముంటుందంటే రాజకీయ సంస్కరణలు కావాలి, ఎన్నికల సంస్కరణలు కావాలి. ఇవి కాదు వాళ్ళు డిమాండ్ చేస్తుంది. జ్యుడిషియల్ న్యాయ సంస్కరణ కావాలి, అట్లాగే చెప్పిన పోలీసు న్యాయ సంస్కరణలు కావాలి. ఇవి కాదని చేయాల్సింది. అవినీతికి కారణం ఏంటిది? మూలాలు ఏమిటి వాళ్ళకి తెలుసా? అవినీతి మూలాలు మాట్లాడుతున్నారా? అవినీతి ఉంది అంటున్నారు. అవినీతి ఎక్కడుంది? దాన్ని ఎట్లా సమూలంగా నాశనం చేయాలి, ఎట్లా తీసేయాలి? జవాబుదారితనం, పారదర్శకత. ఒక్క మాట వాళ్ళ ఎజెండాలు చూపించండి నాకు ఎక్కడుందో. జవాబుదారితతో పాలన ఉండాలి, అవినీతి పాలన లేకుండా ఉండాలి. అంటే వాళ్ళకి విచక్షణాధికారం తీసేయాలి. ఎట్లా పడితే అట్లా అవినీతి చేయడానికి వీలు ఉండవద్దు. ఇవాళ ఒక్కొక్కరిని దొరికించుకుంటే కోట్ల రూపాయలు నోట్ల కట్ట దొరుకుతున్నాయి. రాజకీయ అవినీతికి మాట్లాడుతున్నారు ఇక్కడ.
మీద ఉపరితల అంశాలు నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇది పాల పొంగు లాంటిది, ఇది ఉపరితల అంశాలకు ఉద్యమాలు రావు. స్పష్టంగా బేసిక్స్ అంటే మన కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇస్తున్నారంటే ఎవరు ఆధారం దొరికితే వాళ్ళు పోతున్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు చూస్తుంటే మనం చూస్తుంటే ఓ కన్నయ్య, ఓ రోహిత్ వేముల, వీళ్ళు పాపం విద్యార్థి నాయకులు, మంచి నాయకులే. కానీ వాళ్ళని పట్టుకొని వీళ్ళు గోదావరి ఇద్దాం అనుకున్నారు. ఏమైంది చూసింది కదా, బీహార్లో ఏమైంది, మన హైదరాబాద్ ఏమైంది చూసింది కదా మీరు. అంటే ఏదైనా ఒక ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాడిని ఎంబడి పడిపోతే ఈ జాతీయ పార్టీలు ఎందుకు, వీళ్ళ కమ్యూనిస్టులు ఎందుకు, కాంగ్రెస్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటున్నాను స్పష్టంగా చెప్తున్నారు. అందుకనే వీళ్ళ ఎజెండా ఒకసారి చూడండి. 4 అంశాలు, ఆ 4 అంశాలు ఉపరితల అంశాలు, దానికి బేసిక్స్ వీళ్ళు తెలియదు అంటున్నారు. ఆ బేసిక్స్ తెలుసుకుంటే మంచిగా ఉంటుంది అంటున్నారు. ఒకదాన్ని ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు, ఎంట్రోలో చెప్పారు కదా, ఇది కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడరు, మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారు. మరి పినరపి విజయన్ అవినీతి తిరగబడ్డారు కదా ప్రజలు. అసలు మీరంతా ఏంది, తమిళనాడు మంచి ఉదాహరణ కదా. 2 సాంప్రదాయ పార్టీని ఓడించి 107 సీట్లు ఇచ్చారు. 108 రెండు చోట్ల గెలిచింది కదా, రాజీనామా చేస్తే వేరు. 108 సీట్లు ఇండియాకి ఎందుకు ఇచ్చిండ్రు? ఆవేశాన్ని ఒక రూపంలో పెడితే అవుతుంది. ఎప్పుడు కూడా యువత ఆవేశాన్ని నేను కిచ్చపరచను. నేను 73% యువత ఉంది మన దగ్గర. మొత్తం 54% అయితే పనిచేసే యువత ఉన్నారంటున్నాను. 26% నాలాంటి వాళ్ళందరూ కూడా, మీది శాతం అంతా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు 26% మాత్రమే ఉన్నారు. 60 ఏళ్ళ లోపల అందరూ 73% ఉన్నారు. అటువంటి అప్పుడు పనిచేసే వర్గాన్ని విడిచిపెట్టి వీళ్ళు చేస్తున్న పని ఏంది, యువతకు ఆవేశంతో ఆలోచన కూడా కావాలంటున్నాడు. సోషల్ మీడియా అంటే మీ అంచనా ఏంటి సార్? సిజేపీ మీ అంచనా ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ఇది మొక్కలో పుట్టి పువ్వులో పోయేటువంటి పార్టీగా చూస్తారా, లేదంటే ఇది విత్ స్టాండ్ అయ్యి కంప్లీట్ గా ఒక రాజకీయ పార్టీగా ఇదేమన్నా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉందా? రాజకీయ పార్టీకి రూపాంతరం చెందదంటున్నాను. దీనిలో రెండో కోణం కూడా నేను చూస్తున్నాను స్పష్టంగా. మొదటి నుంచి పార్టీ మొదటి రోజు ఏది 8 మిలియన్ల వచ్చినాయి అన్నప్పుడే చెప్తున్నాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ లేకపోతే నేపాలో లేకుంటే శ్రీలంకనో ఇట్లాంటి దాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాం. చాలా తప్పు అంటున్నాను. ఆవేశంతో పని కాదు. ఆ దేశాలు చిన్న దేశాలు, మన ప్రజాస్వామ్య దేశం, చాలా పెద్ద దేశం, ఒకనాడు పూర్ణ స్వరాజ్ వచ్చిన దేశం, ఒకనాడు 3 విధాలుగా పోరాడిన దేశం. సత్యాగ్రహం, అహింస ద్వారా గాంధీ గారు, అట్లాగే విదేశీ శక్తులతో కలుపుకోనేమో సుభాష్ చంద్రబోస్ గారు, మార్క్సిస్ట్ ఆలోచన ధోరణితో భగత్ సింగ్ గారు. మనము పోరాట రూపాలను మళ్ళీ అదే పద్ధతిలో పోదామా? బ్రిటిష్ వాళ్ళ మీద పోరాట రూపం వేరు, ఇవాళ మన ప్రభుత్వాల మీద పోరాట రూపాలు వేరుగా ఉండాలంటున్నాను నేను. ఆ పోరాట రూపాలు తీసుకుంటే వీళ్ళు అంటున్నాను. ఒకటి ఏమైందంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారం పొందింది, ఈ అంశాలు ప్రచారం పొందింది. కానీ అంశాలకు మూలాలు ఏమిటి తెలియకుండా ఎట్లా దీన్ని సాధిస్తారు అంటున్నాను. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నామ్మా. ఎన్నికల్లో ఓటర్ లిస్ట్ లో పేరు పోతే లేకుంటే ఎన్నికల కమిషన్ మీద ఉపా చట్టం పెడతామంటున్నారు. సాధ్యమవుతుంది? ఆ చట్టం తెలుసా వీళ్ళకు? నేను 4 అంశాలు చెప్పండి, వాళ్ళ ఎజెండా చెప్పండి, ఎజెండాకి ఒక్కొక్క దానికి వ్యతిరేకంగా చెప్తాను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ రాజకీయ సంస్కరణ కావన్నా కావద్దా, పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం కావన్నా కావద్దా, పార్టీల ముఖ్యమంత్రుల ఎంపికను ముఖ్యమంత్రుల మార్పు చూస్తేనే దేశం మొత్తం చూస్తేనేమో మనం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నేను అంటున్నాను. కేవలం ఇవాళ ఉన్న పార్టీకి వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నేను సిఐఏ హస్తం ఉంది అనుకున్నాను. నేను స్పష్టంగా నేను ఆరోపిస్తున్నాను. సిఐఏ లాంటి దేశం, మన అమెరికా లాంటి దేశం మన భారతదేశంలో అంతర్యుద్ధం చూపించే ప్రయత్నం చేస్తుంది అంటున్నాను. అది చాలా పెద్ద కుట్ర అంటున్నాను. రష్యా, చైనా పనిచేయదు. కానీ సిఐఏ కుట్ర ఎట్లా ఉంటుంది అంటే ఉన్న ప్రభుత్వాన్ని నాశనం చేసి దాన్ని అరాచకం చేసి పనిచేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నాను. దీనిలో ఇప్పుడున్న వాళ్ళ ఆలోచన కరెక్ట్ కావచ్చు, కానీ ఆచరణ రూపంగా లేదు. అది కేవలం అందరూ కూడా అమ్మా నేను మళ్ళీ పారాసైటిక్ అని కష్టం, మళ్ళీ ఇంకో పార్టీ పెడతారు కూడా. నేనేమంటున్నా అంటే ఆయన అన్న కాంటెస్ట్ ఏంటి, సూర్యకాంత్ గారు అన్న కాంటెస్ట్ ఏంటి, వీళ్ళు తీసుకున్నది ఏంటి? ఆయన మీద వ్యతిరేకత పార్టీ ఆయన ఉంటాడు, ఇంకో ఏడాది అయితే పోతే ఏడాది కూడా ఉంటాడు, ఆయన 6 నెలలు అయితే పోతాడు. 6 నెలలు సూర్యకాంత్ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తున్నారు రామ్మోహన్ గారు. సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు సపోర్ట్ చేస్తున్నారు. సూర్యకాంత్ అట్లా మాట్లాడకుండా తప్పే అంటున్నాను. మంచి ప్రశ్న అడిగారు రోజా గారు. సూర్యకాంత్ అట్లా మాట్లాడకుండా తప్పే అంటున్నాను. ఏంటంటే ఒక కేసులో వ్యాఖ్యలు చేయని వాళ్ళే చెప్తారు. ఒక కేసు నడుస్తున్నప్పుడు వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఒక వేరే ఉద్దేశం ఆపాదించబడుతుందని హైకోర్టు జడ్జిలకు వీళ్ళు సూచన చెప్తారు. ఆయన మాత్రం మాట్లాడండి, ఆయన మాటలనే సమర్థిస్తలేడు. కానీ వీళ్ళ ఉద్యమ లక్ష్యాలు ఏమున్నాయో ఆ లక్ష్యాలు 4 రాజకీయ లక్ష్యాలకు ఏమి లేదు. కమ్యూనిస్టు సిద్ధాంత పరంగా పోతలేరా? ఇవాళ ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ఏమన్నా ఉన్నదా? దీనికి ఏమన్నా కాంగ్రెస్ కూడా సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతానికి ఏమైనా అనుగుణంగా ఉన్నాయా ఏమన్నా? నేను స్పష్టంగా చెప్తున్నాను, సోషల్ మీడియాని తప్పట్టొద్దు. కత్తి లాంటిది, 2 దిక్కుల పదును ఉంటది, దాన్ని ఉపయోగించుకో. యువతకు ఆవేశం ఉంటది, ఆలోచన ఉండకపోతే కష్టం అంటున్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. గాంధీ గారు ఏమన్నారంటే తొందరగా ఆవేశపడేది యువతనే, తొందరగా మోసపోయేది కూడా యువతే అంటున్నాను నేను. ఇవాళ వీళ్ళు పక్కదారి పెట్టి శక్తులు తయారైనవి.
ఈ పక్కదారి పడితే మాత్రం ఇంకో రకంగా డైవర్ట్ అవుతుంది. 4 రోజుల్లో ఇది కందికట్టెల మంటలాగిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. దీన్ని నేను సమర్థించిన వాళ్ళ ఆవేశం ఉన్నది, వాళ్ళ ఆక్రోశం ఉన్నది, దాన్ని అర్థం చేసుకుంటున్నాను. కానీ ఆక్రోశానికి ఆవేశానికి ఈ వీళ్ళు చెప్పిన పద్ధతి ఏదైతుందో అది పనికి రాని పద్ధతి అంటున్నాను. కేవలం సోషల్ మీడియాలో ఉంటే ఇవాళ లైక్ కొట్టడంతో కాదు. ఇంకొక మాట చెప్తాను, ఎప్పుడు కూడా నిజం చేతిగా ఉంటుంది, సత్యం చేతిగా ఉంటుంది. నేను ఒక 10,000 వీడియోలు చేసిన. ఓసిడీకే అనే వీడియో ఇప్పటికి కూడా స్క్రోల్ అవుతుంది. నేనేం చెప్పలేదు, ఓసిడీకి అంటే అర్థమే చెప్పిన. అంటే హెడ్డింగ్ చూసిపోయే బాబత్ చాలా మంది ఉన్నారు కదా అంటున్నాను. వర్షమైన మాటలు మాట్లాడొద్దు, వన్ సైడ్ చేయొద్దు. వరకం చెప్పానంటే సమాజాన్ని రెచ్చగొట్టే పనులు చేద్దాం. స్పష్టంగా అంతర్యుద్ధానికి ప్రయత్నిస్తున్న ఒక మాఫియా దీని వెనక ఉందని నేను అనుకుంటున్నాను. దీన్ని సక్రమ మార్గాన్ని పెట్టాలి. వాళ్ళ ఆవేశం తప్పడతలేని, ఆక్రోశాలు తప్పడతలేండి. దాన్ని సక్రమ మార్గంలో ఛానలైజ్ చేయాలి. ఒకనాడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు అన్ని ప్రతిపక్షాలను కలిపి ఎట్లా ఛానల్ ఇప్పుడు కూడా అప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఇప్పుడు కూడా దేశంలో ఉన్న ఈ అన్ని సమస్యలకు పరిష్కారాల కోసం ఒక మంచి ఉద్యమం రావాల్సింది. ఆ ఉద్యమం పక్కదారి పట్టకుండా ఉండాలని నేను కోరుకుంటాను. రైట్ సార్. సో రవికుమార్ గారు, ఇప్పుడే మనతో కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ చరణ్